ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. నిజంగా ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మన పట్ల చేస్తున్నాడండి. మనము చేసిన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత కృప కలిగిన దేవుడు అండి. నిజంగా యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో పాపము చేస్తూ పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళు రువ్వి చంపాలని చూస్తున్న సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను ఎంతగానో ప్రేమతో అమ్మ అని పిలిచి ఆమె చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించి ఇంకెన్నడూ ఆమె చేసిన పాపాన్ని జ్ఞాపకము చేసుకోలేదు. ఒక మాట అన్నాడు, ఇంక ఎన్నడూ పాపము చెయ్యకు అన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ కలిగిన దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసాయి. ఒకవేళ ఇంకా నువ్వు గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నావంటే అది దేవుడు నీకు జ్ఞాపకం చేయలేదు, అపవాది నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ పాపాలు ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడు. ఇక ఎన్నడూ పాపము చేయక దేవుని యందలి పరిశుద్ధముగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.